వెల్కమ్ టు జీకే న్యూస్ 9. స్వగ్రామంపై మమకారం, సమాజ సేవపై అంకితభావంతో ముందుకు సాగుతున్న ఎస్ఆర్ఐ తోటా సత్యం తన తల్లిదండ్రులు కీర్తిశేషులు తోటా బుచ్చమ్మ వెంకటయ్యల జ్ఞాపకార్థం రామడుగు మండలంలో వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అంతిమ సంస్కరణల నిర్వహణలో తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఉచితంగా లేదా అత్యంత అందుబాటు సేవగా వైకుంఠ రథాన్ని వినియోగానికి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామ ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో తోటా సత్యం పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేదలు, వృద్ధులు, ఆపదలో ఉన్న కుటుంబాలకు నిరంతరం చేయూతనందిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు నెలకు 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవనోపాధికి భరోసాగా నిలుస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సామాజిక సేవకులు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపడుతున్న తోటా సత్యంను గ్రామస్తులు అభినందించారు. చిమ్మని చీకట్లో ఉన్నాం. ఒక కటిక దరిద్రం నుంచి బయటకు వచ్చిన మనిషి నేను. మా ఇంట్లో కరెంటు లేదు. దీపం కింద చదువుతున్నాను నేను. తర్వాత మా అమ్మ నాయన వాళ్ళు అప్పటికే ఓల్డ్ అయిపోయిండు. రజిత ఓకే. ఈమెకు ప్రతి నెల 2,000 రూపాయల కిరాణా పెన్షన్. సో అందరికీ మా రామడు, మాది నేటివ్ రామడుగు అండి. రామడుగు కరీంనగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మండల్ హెడ్ క్వార్టర్ నాది. నా పేరు తోట సత్యం. మా నాయన పేరు తోట వెంకయ్య అండ్ తోట బుచ్చమ్మ. నేను చిన్న కొడుకును కాబట్టి నేను అమెరికాలో 30 సంవత్సరాల నుంచి స్థిరపడ్డా కాబట్టి నా ఊరికి సహాయం చేయాలని నాకు ఒక ఆశ. అదేంటంటే నేను సహాయం చేయాలంటే ఓకే నేను ఆ ఊరికి సహాయం చేయాలంటే ప్రతి ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను బట్టలు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను పైసా ఇవ్వలేను కాబట్టి, బియ్యం ఇవ్వలేను కాబట్టి నేను ఒక దివ్య దృష్టితో ఆలోచించి నాగశేఖర్ తరఫున అడ్వైస్ తీసుకొని దీన్ని ఒక ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్ ఇచ్చేసి, బాడీ ఫ్రీజర్స్ ప్రతి ఇంటికి జననం మరణం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ పని ఇస్తుంది. ప్రతి ఇంట్లో జననం మరణం ఉంటుంది. ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్, ఎందుకంటే చాలామంది పిల్లలు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి బాడీ డీకంపోజ్ అవుతుంది కాబట్టి కాకుండా ఫస్ట్ అది చేసినాం. తర్వాత మండలం అంతా ఒక శవాన్ని కింద వేయకుండా చేసేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. 5 ఫ్రీజర్లు ఇచ్చేసినాం మండలం అంతా. ఈరోజు మండలంలో ఒక్క శవాన్ని కూడా కింద వేయకుండా వరిగడ్డిలో పాత చేపలు వేయడం లేదు. తర్వాత మా ఊరికి రామడుకు మన 2026 జనవరి 1 రోజు కూడా మంచి ఇంకోటి ఏంటంటే ఒక 2 స్కీములు ఇచ్చినాం. ఆ స్కీమ్లు ఏంటంటే ఎవరైనా చనిపోతే కూడా 10,000 రూపాయలు ప్రతి దాన ఖర్చులకు, ఎందుకంటే కొంచెం మంది ఖర్చులు ఉండవు, 10,000 రూపాయలు వాళ్ళకి 10,000 రూపాయలు 10 నిమిషాలు వచ్చేటట్టు అరేంజ్ చేసేసినాం. తర్వాత మళ్ళీ శేఖర్ గారు అన్నారు, మళ్ళీ తర్వాత అంకుల్ మనకి ఇక్కడ కొంచెం మోస వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి దానికి వైకుంఠలతో మనకు అడ్వైజ్ చేసింది శేఖర్. చేయగానే నేను తప్పకుండా దీని గురించి మరి కొంచెం ఫ్యామిలీతో వచ్చి ఇది చేయించి ఇది రామడు గ్రామ సర్పంచ్ మోయిజ్ సర్పంచ్ గారికి అందజేయని నా సభ్యులు కూడా ఉన్నారు, నా కమిటీ సభ్యులు అండ్ సముద్రాల శ్రీనివాసు, చందానీలు, కర్ణ శ్రీనివాసు అండ్ వెంకటేష్ అండ్ జెట్పల్లి అశోక్, రామడు గష్ నా కమిటీ సభ్యులకు కూడా వాళ్ళు నన్ను మాట్లాడిండ్రు. వాళ్ళ తరఫున వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మండలం అంతా వాడుకోవచ్చు, ఎవరికి అవసరమన్నా వాడుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు సర్పంచ్ గారికి ఫోన్ చేయొచ్చు, మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రీజర్ ఎట్లా తీసుకెళ్తుందో దీన్ని కూడా మీరు అందరు తీసుకెళ్తే నా సేవా కార్యక్రమం మండలం అంతా ప్రతి ఇంటికి సేవలు ఆలోచించి ఈ కార్యక్రమం చేసినందుకు మా నాయన అవ్వకు ధన్యవాదాలు. ఇంత మంచి జన్మని ఇచ్చినందుకు, ఈ ఊరు కూడా మాకు ఇంత జన్మాభిమానం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. నమస్కారాలు అందరికీ. రామడుగు నివాసి, నిరుపేద కుటుంబంలో జన్మించి తోట బుచ్చమ్మ వెంకయ్య గారి కుమారుడు తోట సత్యం గారు, వారి సతీమణి, వారి పిల్లలతో సహా అమెరికా నుండి రామడుగు మండల కేంద్రానికి వచ్చి ఈరోజు వైకుంఠ రథాన్ని ప్రజల ముందు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా తోట సత్యం గారి గత కొన్ని సంవత్సరాల నుండి
వృద్ధులకు, వితాంతులకు, ఆడపిల్లలకు, చదువులేని పిల్లలకు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం విషయంలో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తోట సత్యం గారికి మా హృదయపూర్వకంగా మా రామడు గ్రామ పక్షాన, మండల పక్షాన, వారి కుటుంబ సభ్యులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ రామడుగు మండలంలో దాదాపు ఇప్పటివరకు ఒక్క డెడ్ బాడీ ఫ్రీజర్ కూడా లేదు. మేము చెప్పగానే రామడుగు కేంద్రంతో పాటు 5 డెడ్ బాడీ ఫ్రీజర్లను 22 గ్రామాలకు సరిపడే విధంగా డెడ్ బాడీ ఫ్రీజర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలామంది నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల 2,000 రూపాయలు పెన్షన్ కూడా సత్యం గారు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటళ్లలో డబ్బులు కట్టిన పరిస్థితి, కొందరికి టాబ్లెట్స్ కూడా మందులు కొనుక్కుందామంటే డబ్బులు లేవు. అటువంటి కుటుంబాలకు కూడా నేనున్న ధైర్యంగా ఉండి నీ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని, నీ ఇంటికి నేను ఒక అన్న లాంటి వాడిని అని చెప్పి అనేక కుటుంబాలకు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్లకు, మరీ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్తో సహా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా చేయూతనిచ్చిన వ్యక్తి తోట సత్యం గారు. మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులను వాళ్ళ కొడుకులు చూసుకోకుంటే నేనున్న ఒక కొడుకు లాంటి వాడిని అని చెప్పి చాలామంది వృద్ధులకు కూడా ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, ఒక తండ్రి లెక్క అనేక ఆర్థిక సాయం చేసిన వ్యక్తి తోట సత్యం గారు. నేను ఆయనకు గొప్పలు చెప్పడం లేదు, ఈరోజు వాస్తవంగా నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా నిరుపేద కుటుంబాలకు చేతులిచ్చిన వ్యక్తి. మేము గర్విస్తున్నాం. మా రామడు గ్రామంలో తోట సత్యం గారు, తోట బుచ్చమ్మ వెంకయ్య గారి కడుపులో జన్మించినందుకు మా ఊరు గర్విస్తుంది, మా మండలం గర్విస్తుంది. మేము కూడా వారి తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరి మీడియా ముఖ్యంగా మాకు తెలియజేసి ఒకటే, ఈరోజు ఈ చారిటీ అనేది, ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది రాజకీయాలకు సంబంధం ఎటువంటి సంబంధం లేదు. ఆకలైన కడుపెడిన ప్రతి పేద బిడ్డకు ఆర్థిక సాయం అందాలనేదే తోట సత్యం గారు కుటుంబ సభ్యుల ఆలోచన. అంతేకాకుండా తల్లిదండ్రులు చూసుకోలేని పిల్లలు ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈరోజు కూడా ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. భర్త లేడు పాపం, 3 ఆడపిల్లలు, వారికి 2,000 రూపాయలు నెల ఇస్తా అని చెప్పి పబ్లిక్ ముగ్గురు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమం అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. నేను మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఇటువంటి చారిటీని మీరు ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీకు ఈ మండలంలో, ఈ గ్రామంలో ఇంకెవరైనా నిరుపేద కుటుంబాలు ఉండి ఎటువంటి మీ మీడియా తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తే తోట సత్యం గారు ఖచ్చితంగా 100%గా రికమెండేషన్ లేకుండా నిజమైన నిరుపేద కుటుంబం అయితే, నిజంగా వారి కుటుంబ సభ్యులు సమస్యతో బాధపడుతుంటే, వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఒక తండ్రి లెక్క, ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, కుటుంబ యజమాని లెక్క తోట సత్యం గారు సహాయం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ చారిటీ కమిటీ సభ్యులతో ఎప్పుడు కంటిన్యూ చేస్తామని ఈ యొక్క రామడు గ్రామ పక్షాన కూడా తోట సత్య కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగేశేఖర్ వారి యొక్క చారిటీని నేను కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాను. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది, ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్తో తీసుకెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. రామడు గ్రామ పంచాయతీ అది మండలం అంతా వాడుకోవచ్చు, అందరికీ పనిచేస్తుంది, చాలా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే కొంచెం మంది కరీంనగర్ నుండి రెంట్ తెచ్చుకుంటారు, మన రెంట్ లేకుండా ఒక ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి నేను 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది 25 ఇయర్స్ నుంచి నడుస్తుంది, ఒకరోజు సమస్య కాదు. బ్లాంకెట్లు ఇప్పుడు మన 250 బ్లాంకెట్లు ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు రంజాన్కి పైసలు ఇస్తాను, ఒక 80,000, ఒక 40 కుటుంబాలకు బియ్యం, బట్టలు, తర్వాత మెడికల్, తర్వాత ఎడ్యుకేషను, ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి ఏదో ఊరికి చేయాలని ఒక ఆశ, ఒక తాపత్రయం, అంతేం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. సో మేము కూడా ఈ ఊర్లో పుట్టినందుకు అదృష్టం, ఈ ఊర్లో చదువుకున్నాం కాబట్టి మీ అందరు మా పేరెంట్స్ అంతా ట్యాక్స్ కట్టింది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి అదే ట్యాక్స్ కూడా చదువుకున్నాం కాబట్టి ఆ మనీ మేము ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నాం సంపాదించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.